ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ 5వ రోజు ప్రచారంలో భాగంగా ధర్మవరం తెలుగుదేశం పార్టీ నాయకులు 38వ వార్డు కొత్తపేటలో ఇంటింటికి వెళ్లి మహాశక్తి పథకం ద్వారా 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద ఒక కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్నా ప్రతి మహిళలకు ఒక్కొక్కరికి 1500 రూపాయలు వారి బ్యాంక్ అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుందని టీడీపీ నాయకులు తెలియజేశారు. నమస్కారం. గుట్టికిందపల్లి గ్రామానికి చెందినటువంటి 14th బెటాలియన్కి చెందినటువంటి కానిస్టేబుల్ గణేష్ దుర్మరణం పాలైనారు. దుండగుల చేతుల్లో ఎర్ర చందనం స్మగ్లర్ల యొక్క అఘాతకానికి ఈరోజు గురి కావడం జరిగింది గణేష్. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వంలో ఆర్థిక ఉగ్రవాదుల్ని తయారు చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో. జగన్మోహన్ రెడ్డి పాలన ఒక అరాచకమైనటువంటి పాలన. ఈరోజు పోలీసులకే రక్షణ లేదంటే ఈ ప్రభుత్వం ఎటుపోతుందో ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు ఒక యువకుడు, 32 ఏళ్ల యువకుడు, ఆయన చేసిన పాపం ఏమంటే ప్రభుత్వానికి ఆ ఎర్రచందనాన్ని కాపాడి అది ఆర్థిక పుష్టి కలిగించే విధంగా ఆ ప్రభుత్వానికి అండగా నిలబడినటువంటి కానిస్టేబుల్. కానీ ఆయన ఈరోజు దుండగుల చేతిలో దుర్మరణాలు కావడం జరిగింది. కానీ ప్రభుత్వం కూడా కళ్ళదిరాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ ప్రభుత్వంలో ఎవరైతే మేము కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం. ఈ కుటుంబానికి అన్ని విధాలా మేము కూడా మా వంతు సాయం అందిస్తాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ కుటుంబానికి ఎక్స్గ్రేషియో కూడా 1 కోటి రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా డ్యూటీలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి ఆ విధంగా ఇస్తూ ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉద్యోగాలు ఇచ్చి అన్ని విధాలా ఆదుకోవాలని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఘటన చాలా బాధాకరం. అందులోనూ నిన్న ఘటనలో చనిపోయిన కానిస్టేబుల్ ధర్మవరం కిందపల్లికి చెందిన గణేష్ అనే వ్యక్తి. ఈరోజు ఆ కుటుంబాన్ని చూస్తుంటే మనకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఏదో ఇంటికి వచ్చింది కాదు, ఇంకో దానికి వచ్చింది కాదు, న్యాయం కోసం అని చెప్పి ఆయన చేసిన పోరాటంలో ఆయన అమరుతాను. దాంట్లోనే 2 చిన్నపిల్లలు, అంతా 1వ క్లాసు ఇంకా తక్కువ ఉన్న 2 చిన్నపిల్లలు ఆ ఇంట్లో ఉండడం. రెండోది ఒకడే కొడుకు కావడం వలన పాపం తల్లిదండ్రులకు కూడా అతనే ఆధారుగా ఉన్న వ్యక్తి. కుటుంబం అంతా పూర్తిగా ఇతని మీద ఆధారపడి బతుకుతున్న పరిస్థితుల్లో ఇటువంటి సంఘటన ఎదురవ్వడం అనేది ఆ కుటుంబానికి తీరలేని లోటుగా మారిపోయింది. అందులోనూ ముఖ్యంగా ఒక యువకుడిగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే స్మగ్లింగ్ వ్యాపారం ఏదైతుందో దాన్ని అడ్డుకట్టు వేయాలనే ప్రయత్నం చేయడము. అందులోనూ అక్కడ ఎర్రచందనాన్ని దొంగలను గతంలో కూడా చాలాసార్లు ఇటువంటి సంఘటనలు జరుగుతూ వచ్చాయి. ఈ ఎర్రచందనం స్మగ్లర్స్ అనేవాళ్ళు ఎర్రచందనం దొంగల్ని తరలిచ్చే సమయంలో ఈ రకంగా కానిస్టేబుల్స్ కానీ పోలీసులు కానీ అడ్డుపడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, లేకుంటే యాక్సిడెంట్లకు గురైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. గతంలో ఒక ఐజీ స్థాయి అధికారిని పెట్టి ఏదైనా సరే రెగ్యులర్గా వాళ్ళతో మానిటరింగ్ ఉండి వాళ్ళని కూడా గైడ్ చేసే పరిచయం వలన ఇటువంటి దుర్ఘటనలు కూడా చాలా వరకు జరుగుతున్నాయి. ఖచ్చితంగా గవర్నమెంటు ఈ గణేష్ ఏ విషయం మీద అయితే పోరాటం చేసి తన ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమై అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడో దాని మీద ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా తగిన చర్యలు తీసుకొని చాలా సీరియస్గా, అంటే ఈరోజు ఏదో యాక్సిడెంట్ చేసిపోయిన వాడిని అరెస్ట్ చేయడం అనేది కాదు, ఎర్రచందనం స్మగ్లింగ్ మీదనే ఒక దండయాత్ర మనం ప్రకటించాల్సిన అవసరం ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చేశారో ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా ఆ రకంగా చేయాల్సిన అవసరం ఉందనేది వాళ్ళు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ఇప్పుడు ఎవరైతే చనిపోయిన గణేష్ ఫ్యామిలీకి కూడా
ఒక ఉద్యోగ అవకాశం కల్పించి, ఎందుకంటే ఆ మహిళ 2 పిల్లల్ని అంత చిన్న వయసులో పెంచుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళని కూడా ముందుకు తీసుకురావడం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఉద్యోగం ఆ కుటుంబానికి ఇవ్వాలని చెప్పి కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.